యోహాను సువార్త 3వ అధ్యాయము. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడొకడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా ఉండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచూ ఉండెను. సలీము దగ్గర ఉన్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మమిచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను కనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీయూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది.
ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు. భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును.